దొరల భూస్వాములను ఎదిరించిన నిమ్మగూడెం మల్లెక్క పోరాట యోధులకు స్ఫూర్తిగా నిలిచిన వీరవనితగా పలువురు ఉద్యమకారులు ప్రజాస్వామ్యవాదులు కొనియాడారు. బుధవారం నిమ్మగూడెంలో కొండల మల్లెక్క సంస్కరణ దినోత్సవాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో నాయకుడు జంపన్న మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులను దొరలకు వ్యతిరేకంగా నిలబడి 300 ఎకరాల భూమిని పేద ప్రజలకు ఇప్పించాలని, ఇది మల్లెక్క త్యాగానికి నిదర్శనమన్నారు. ఇప్పటికే ఆ భూములు ప్రజలే సాగు చేసుకుంటున్నారని, తమ గుండెల్లో పదిలంగా దాచుకున్నారన్నారు. అయితే ఆ భూములకు సంబంధించి పట్టా సర్టిఫికెట్ల కోసం పోరాడాల్సిందిగా, చట్టం నుండి రావాల్సిన హక్కుల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఆ ఏరియా తొలి కమాండర్ గా పనిచేసిన దేవన్న మాట్లాడుతూ మల్లెక్క చేతి అన్నం తిన్నామని, మల్లెక్క ఆశ్రయం కల్పించిందని గుర్తు చేశారు. ఫారెస్ట్ అధికారులకు, వారి దౌర్జన్యాలకు పోలీసులను సైతం ఎదిరించిన వీర వనితగా మల్లెక్కను కొనియాడారు. ఈ ప్రాంతంలో ఎవరు వచ్చినా, ఆమె తిన్నా తినకపోయినా అక్క అందరికీ అన్నం పెట్టేదని మల్లెక్క మంచితనాన్ని గుర్తు చేశారు. మల్లెక్క ఆదివాసీల గుండె ధైర్యంగా గుర్తు చేశారు. నిమ్మగూడెం పేరు చరిత్రలో నిలుస్తుందని, అందులో మల్లెక్కను ఎవరు మర్చిపోలేరని పలువురు తమ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంకా నివాళి అర్పించి మల్లెక్క త్యాగాలు, ఆదివాసీల పోరాటంలో ఆమె పోషించిన పాత్ర గురించి మాట్లాడిన వారిలో సారన్న, వినోద్, యాదన్న, మహేష్, కుమార్, రాయమల్లన్న, టీడీపీ నాయకుడు హనుమంతరెడ్డి తదితరులు మల్లెక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సగభాగానికంటే ఎక్కువగా అంటే 75 సంవత్సరాల తన జీవితంలో సుమారుగా 45 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజల కోసం, భూస్వాములకు వ్యతిరేకంగా, ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి చివరికి చనిపోయేలా 9వ రోజు. మల్లెక్క జీవితం అనేది ఏదైతుందో ప్రజలందరినీ ఇక్కడ ఒక మహిళగా, అంటే ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ ఈ అడవి ప్రాంతానికి, మహాదేవ్పూర్ ప్రాంతానికి వచ్చిన కొత్త లోపల మహాదేవ్పూర్ ఏరియా లోపల కొన్ని గ్రామాల లోపల కొంతమంది ముందు పడ్డట్టుగానే మల్లెక్క ఈ ఊరు లేదా ఈ చుట్టుపక్కల గ్రామానికి ఎత్తనగరం కావచ్చు, లేదా బోర్లగూడెం కానీ, ఎమ్మెల్పల్లి కానీ, జీలిపల్లి కానీ ఇక్కడ ఒక నాయకురాలుగా, ఒక మహిళగా ఉండి, ఒక నాయకురాలుగా ఉంటూ ఫారెస్ట్ అధికారులు, ఆనాడు ఫారెస్ట్ అధికారుల దోపిడీ కూడా చాలా ఉన్నది, వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడ్డది. అట్లనే ఆనాడు అంటే కొంతమంది భూస్వాములు ప్రజల భూములు ఆక్రమించుకున్నారు. ఆ సందర్భంగా దానికి వ్యతిరేకంగా నిలబడ్డది. ఆ భూముల కోసం కూడా ఇప్పటి వరకు ఆ పోరాటం ఇంకా అది సమాప్తం కాలే. ఆ పోరాటం అది కొనసాగుతుంది. ఈ ఊరు మొత్తంగా కూడా ఇక్కడ అంటే పోడు కొట్టుకొని, అంటే బతుకు లేదు కాబట్టి ఫారెస్ట్ భూమి పోడు కొట్టుకొని జీవిస్తున్న వాళ్ళపైన కొంతమంది భూస్వాములు ప్రభుత్వంతో వాళ్ళు మెయింటైన్ చేసుకొని ఆ భూమి దొంగ పట్టాలు చేసుకోవడం అనేది ఏదో అది చేసుకున్నారు. ఇప్పుడు ఆ పోరాటం కూడా కొనసాగుతున్నది. ఇప్పుడు చివరి వరకు కూడా మల్లెక్క తను చనిపోయే చివరి నాటి వరకు కూడా ఆ భూమి కోసం తను కృషి చేస్తూ చనిపోయింది. అంటే ఈ పోరాటం అనేది ఏదో ఇప్పటికీ, అంటే ఇప్పుడున్న ఒకనాడు ఇక్కడ ఆయుధాలు పట్టుకున్న దళాలు ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఎవరు అలాంటిది ఏం లేదు. మల్లెక్క కూడా ఆ తర్వాత కూడా చట్టబద్ధంగా పోరాడుతూ ఉన్నది. ఇప్పుడు కూడా అంటే మనం మల్లెక్క ఇప్పుడు అక్కడే ఏదైతే అక్కడ మనం గోరి కట్టినామో ఆ ప్రాంతం, ఆ భూమి లోపల మల్లెక్క ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకుపోవాలంటే, లేదా మన యొక్క హక్కులు మనకు దక్కాలనంటే కూడా ఇవాళ చట్టబద్ధంగానే మనం ఊరు మొత్తం కూడా సంఘటితంగా ఉంటూ కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైతేనంటే చట్టపరంగా మనకు ఆ రైట్ అంటే వాడు పట్టాలు చేసుకున్నప్పటికీ దాన్ని 84 నుంచి 83-84 నుంచి అంటే దాదాపు సుమారుగా ఒక 40 సంవత్సరాల కాలం నుంచి కూడా ఇక్కడ మనం కాస్తు చేస్తున్నది ఏదైతుందో ఈ ప్రజలకే, ఈ ఊరు ప్రజలకే, చుట్టుపక్కల అందరికీ తెలుసు.
ఇదే మనకు రికార్డు, ఇంకా వేరే రికార్డు అనే కంటే కూడా ఈ రికార్డు ఉంది. కాబట్టి ఈ రికార్డును ఆధారం చేసుకొని ప్రభుత్వం పైన మంత్రులతో కూడా మనం మాట్లాడి చట్టబద్ధంగా కూడా దీన్ని పోరాడి సాధించుకోవాలి. ఇది ఇవాళ అంటే మల్లక్క అనేది ఏంటో ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళు అంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది చనిపోతున్నారు. మల్లక్క కూడా ఏంటంటే ఆ రకంగానే తన స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసి చనిపోవడం అనేది ఆమె చాలా అంటే గొప్ప నాయకురాలుగా ఆమెకు జోహార్లు నేను అర్పిస్తున్నా. మనందరం ఒకటిగా ఉండాలి. ఒక 2 నిమిషాలు మన ఈ ఏరియాలో కమాండర్గా పనిచేసినటువంటి దేవన్న 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మా బ్యాచ్లో ఉన్నాము. ఏమి ఇప్పుడు జనార్దన్ దళం ఉంది, ఆయనతో సంబంధాలు ఉండి ఇక్కడ పోరాటాలు చేస్తుంటూ ఇక్కడ అందరికి అండదండగా కూడుకుంటూ పోరాటాలు నిర్వహించింది. అప్పుడు మాకు మొన్న తెలిసింది, అరే మల్లక్క చనిపోయింది, అరే చాలా గుండెకాయ లాంటి అమ్మ చనిపోయింది, చాలా నష్టం ఉందని బాధపడడం. ఇక్కడ ఒకటి ఏంటంటే చెప్పడానికి ఎన్నో విషయాలు ఉంటాయి, చాలా ఉంటాయి. భూ పోరాటాలు ఎన్నో జరిగినాయి, ఎన్ని జరిగినా కూడా అది నిర్వీర్యం చేస్తున్నారు కొందరు వ్యక్తులు వాళ్ళ స్వార్థం కొరకు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఎవరు ఎన్ని నిర్వీర్యం చేసినా కూడా మల్లక్క హ్యాండ్లో పెట్టుకొని ఖచ్చితంగా సాధించని నిద్రపోనని చెప్పి అదే ఆశయంతో వచ్చి ఇప్పటివరకు ఆ భూముల మీద మీకు అందరికీ దున్నే హక్కు కల్పించింది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఏదైతే 400 ఎకరాలు 500 ఎకరాలు భూమి ఉందో ఆ భూమి మీద సర్వ హక్కులు మీయే, ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి ఎలాంటి హక్కులు లేవు. శ్రీనివాసరావు అని వాళ్ళ తాతరాని ముత్తాతరాని వాళ్ళు ఏంటంటే చట్టాలు ప్రభుత్వాలను చేతిలో పెట్టుకొని ఆట ఆడుకుంటూ ఈ గిరిజనులందరినీ అమాయకులుగా భావించి గొర్రెలాగా భావించి వాళ్ళ పేరుతోటి పట్టాలు రాయించుకున్నారు, పట్టాలు చేయించుకున్నారు. శ్రీనివాసరావుతో పాటు ఇంకా కొందరు ఉన్నారు ఇక్కడ వ్యక్తులు, వాడు 30-40 ఎకరాలు ఒక్కో వ్యక్తి మీద చేయించుకున్నారు. చాలా పొరపాటు. ఎప్పుడైతే వీళ్ళందరూ మీరు సమైక్యంగా ఉంటారో ఏ భూమి ఎటుపోదు. కానీ ఒకప్పుడు ఏంటంటే పోరాటాలు చేసినప్పుడు పార్టీలు అది ఉన్నప్పుడు అందరికి ధైర్యం ఉండేది. ఇప్పుడేంది ఆ ధైర్యం వైపు ప్రభుత్వాలు కాబట్టి ప్రభుత్వాలు ఎక్కడ దమనకాండ చేస్తారో ఎక్కడ మనల్ని అన్యాయం చేస్తారో అనే భావనకు గురై కొందరు భయపడుతున్నారు. ఎవరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ భూములు మీకే ఉంటాయి. మీ భూములకు పట్టాలు ఇచ్చేదాన్ని మేము నిద్రపోం. మీ భూములు మీ పేర్ల మీద పట్టాలు ఇచ్చేదారు మేము చెప్తున్నాం కూడా. ఎందుకంటే తోడే మాది ములుగు జిల్లా ములుగు ఏరియా, బస్రా మాది. అక్కడ కూడా ఉండేది పోరాటం. 180 ఎకరాలు ఒకటి ఉంది, 200 ఎకరాలు ఒకటి ఉంది, 300 ఎకరాలు ఒకటి ఉంది. వీళ్ళందరినీ సమైక్యం చేస్తాం. వాళ్ళతో పాటు మీకు కూడా మీ తరఫున మీ అందరి తరఫున పోరాటం చేసేందరే మీ హక్కులు అంటే మీ పట్టాలు సాధించే వరకు మేము నిద్రపోం. మీకు ఇది ఒకటి హామీ. తన శక్తి మేరకు పనిచేసి కాబట్టి వల్ల ప్రభుత్వానికి నేను ప్రధానంగా తెలియజేసేది ఏంటంటే 50 సంవత్సరాల నుంచి గ్రామంలో కన్నటువంటి ప్రజలు, ఎస్సీలు, బడుగులు, ఆదివాసీ ప్రజానికం ఈ గ్రామంలో దాదాపు ఒక 100-150 ఎకరాల భూమి సాగు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక రకంగా భారతదేశంలో కౌలుదారు చట్టం కూడా అమల్లో ఉంది కొంతకాలం. అంటే కౌలుదారు చట్టం ప్రకారం కూడా ఇవాళ మనం ఈ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. ఒక 5 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు భూమి లేని పేద ప్రజలు కాస్తులో ఉండి భూమి సాగు చేసుకున్నప్పుడు కౌలుదారు చట్టం పద్ధతిలో కూడా పేదలకు రాజ్యాంగ పరిధిలో కూడా భూములు పంపించేసి ఒక విధానం భారతదేశంలో కొంతవరకు అమల్లో ఉంది. కొంత ప్రభుత్వాలు రద్దు చేసి నేను ప్రధానంగా కన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కౌలుదారు చట్టాన్ని మళ్ళీ తెలంగాణలో ప్రవేశపెట్టి ఈ నిమ్మగూడెం గ్రామంలో ఆదివాసీ ప్రజలు, నిరుపేదలు 60-70 సంవత్సరాల నుంచి కూడా దున్నుకునే ఒక భూమిని ఆదివాసీ ప్రజానీకానికే చెందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా నేను ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉమ్మడి జిల్లాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు,
ఇక్కడ మంత్రిగా కొనసాగుతున్నాడు కాబట్టి ఆదివాసీ ప్రజల కోసం, ఆదివాసీ సమాజం కోసం అనేకమైన చట్టాలు ఇలా ముందు. అప్పుడున్న ఫారెస్ట్ వాళ్ళు ఈ తునికాకు వ్యతిరేకంగా ఇక్కడున్న అప్పుడు ఆ ప్రాంతంలో జరిగే పోరాటాలకు గ్రామాలలో ఇక్కడ ఫస్ట్ ఒక వీర వనితగా కండెల మల్లక్క నిమ్మగూడానికి ఒక వేగు సుక్కై తన పోరాట పట్టుదలను ఈరోజు ఉన్న యువకులు, మహిళలు, మహిళా సోదరమణులు తనను ఆదర్శంగా తీసుకొని ఈ గ్రామానికి, ఎందుకు అంటే ఆ రోజులల్లా పీపుల్స్ వార్, ఆ రోజు ఫారెస్ట్ దళం అంటేనే ఆ రోజులలో ప్రభుత్వాలకు ఉండే 5, 6 తోటి ఒక సుట్టపు సూపుగా ఈ ప్రజలను పరిచయం చేసుకొని 80 నుంచి ఇక్కడున్న దళాలకు జనార్దన్ అన్న, జంపన్న ఆ పీరియడ్ నుంచి ఆర్గనైజేషన్ వాళ్ళు మొదలుపెట్టి వాళ్ళను కంటికి రెప్పలాగా ఇక్కడున్న ప్రజలు దీనికి ఈ విలేజ్కి మల్లక్క నాయకత్వం వహించి ప్రతి దానికి ముందుండి ఒక వీరవనితగా ఈ ఊరుకు ఆదర్శంగా అప్పటి నుండి మొదలుపెట్టి ఈ రోజు వరకు అంటే ఈ 25 వరకు కూడా తన నిస్వార్థంగా నేను ప్రజల కోసం చేస్తే నాకేమొస్తుంది అనే ఆలోచన లేకుండా నిస్వార్థంగా తన ప్రజల కోసమే జీవించిన ఒక వీరవనితకు ఈరోజు తన చనిపోయినందుకు ఈరోజు మా ముత్తారం మండల్ ఏరియా ప్రజల గుండెల్లో ఈరోజు నిమ్మగూడెం ప్రజలకు చాలా ఎలలేని లోటును మిగిలించిపోయింది అనేది మనందరి గుండెల్లో ఒక బాధ. ఎందుకంటే మేమందరం కూడా ఆ రోజు మేము ఒక దళ సభ్యులుగా మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఎంతో మంది మేధావులు, యువకులు ఉద్యమంలో పోయి తమ రక్తాలను తర్పణం చేసి ఈ రోజు మనకి ఈ స్వేచ్ఛ స్వతంత్రం కలిగిస్తామంటే వాళ్ళకు ఎంతో కొంత మేరకు సహకరించి ఈ మల్లక్క లాంటి వాళ్ళు ఉద్యమానికి తోడ్పడి ఉద్యమానికి ఎన్నో రకాలుగా సహకరించి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఒక సంచలనమైన వేవుని తీసుకొచ్చిన వాళ్ళలో ఈ మల్లక్క లాంటి వాళ్ళు ఎంతో త్యాగదానాలు ఈ రోజు మన ముందు వాళ్ళ త్యాగాలు మనకు ముందున్నాయి. ఈ రోజు మనం చూసుకుంటే భారతదేశంలో ఆపరేషన్ కగార్ అనేది ఈ ఆపరేషన్ కొనసాగించి ఈరోజు దండకరైన లోపల కొంత మానవ సమ్మాని రక్తం ఏరులై పారేస్తున్నారు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇలాంటి దోపిడీకి వ్యతిరేకంగా ఈ అణగారిన వర్గాలకు అండగా ఉన్నందుకు ఈరోజు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కోసం, జీవించే హక్కు కోసం పోరాడితే ఈరోజు పాలక వర్గాలు ఈరోజు మన బతకలేరని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి మల్లక్క లాంటి వాళ్ళు ఎందరో ఈరోజు ఈ భారతదేశంలో ఉద్యమానికి తోడ్పడి తమ అమూల్యమైన ఈ ప్రాణాలను అర్పించాలంటే ఈరోజు ఎంత త్యాగదనంగా నిలిచిందో ఈ మల్లక్క మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మల్లక్క లాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు పెద్దపల్లిలో మొన్న అమరుడైన కామ్రేడ్ జోగన్న వాళ్ళ అమ్మ. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.